నమస్కారం నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్న్యూస్ ఎపిసోడ్ 323కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 3, 2018, టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పుడు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ X5 SSD ఇది రీసెంట్గా లాంచ్ చేసింది. లాస్ట్ వీక్లో దీన్ని లాంచ్ చేశారు. దీని ఇండియా ప్రైస్ అయితే ఈరోజు అనౌన్స్ చేశారు వీళ్ళు. ఇది 500 GB SSD మీరు తీసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 27,999 రూపాయలు ఉంది. అదే మీరు 1 TB మోడల్ తీసుకుంటే దాని ప్రైస్ వచ్చేసరికి 48,999 రూపాయలు ఉంది. అదే 2 TB మోడల్ తీసుకుంటే 97,999 రూపాయలు ఉంది. సో ఇటు కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇవి కొంచెం ఫాస్ట్ ఉంటాయి నార్మల్ SSDతో కంపేర్ చేస్తే. SATA SSDతో ఇది 5% ఇంకా మీకు ఫాస్ట్ ఉంటుంది. అండ్ నార్మల్ HDD ఉంటుంది కదా హార్డ్ డిస్క్తో ఇది కంపేర్ చేస్తే మాత్రం ఇది 25 టైమ్స్ మీకు ఇంకా ఇది ఫాస్ట్ ఉంటుంది నార్మల్ HDDతో కంపేర్ చేస్తే. సో అందుకే దీని కాస్ట్ కూడా ఇంత ఎక్కువ ఉంది. ఇవి ఎప్పుడు అవైలబిలిటీకి తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి iPhone 8 సంబంధించి ఒక పోస్ట్ అయితే వీళ్ళు బ్లాగ్లో పెట్టారు. సో దీనిలో కొన్ని iPhone 8 మోడల్ సెప్టెంబర్ 2017 నుంచి మార్చి 2018 మధ్యలో అమ్మిన iPhone 8 మోడల్సే ఓన్లీ. iPhone 8 మోడల్స్లో కొన్ని లాజిక్ బోర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇవి కొన్ని ఐఫోన్స్ ఆటోమేటిక్గా అవి రీస్టార్ట్ అవుతున్నాయి, ఫ్రీజ్ అవుతూ ఉన్నాయి, ఒక్కసారి ఫోన్ ఆన్ కూడా అవ్వట్లేదు అని చెప్పేసి యాపిల్ దానిలో పోస్ట్లో పెట్టింది. అండ్ ఈ ఐఫోన్స్ అన్నిటికీ ఏదైతే iPhone 8 మోడల్స్ ఉన్నాయో ఈ ఐఫోన్ అన్నిటికి వీళ్ళు లాజిక్ బోర్డ్స్ రీప్లేస్ చేసి ఇస్తామని చెప్తున్నారు. రిపేర్ కాస్ట్ ఏమి తీసుకోరని చెప్తున్నారు, మొత్తం ఫ్రీగా చేసిస్తామని చెప్పేసి యాపిల్ చెప్తుంది. సో ఎలిజిబుల్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటి సీరియల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ పోస్ట్ నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, ఈ వెబ్సైట్కి వెళ్ళండి, ఒకసారి మీ సీరియల్ నెంబర్ అక్కడ కొట్టండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీరు ఫ్రీగా వాళ్ళు రీప్లేస్ అయితే చేసిస్తారు లాజిక్ బోర్డ్ని. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు బ్లాగ్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం కొన్ని దేశాల్లోనే ఇష్యూ ఉందని చెప్తున్నారు. ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్, ఇండియా, జపాన్, మెకావ్, న్యూజిలాండ్, US. సో ఈ దేశాల్లోనే ఈ ఇష్యూ ఉన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ మీకు iPhone 8 యూజ్ చేస్తూ ఉంటే మీ ఫోన్ ఫ్రీజ్ అవ్వడం లేకపోతే రీస్టార్ట్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా మీరు ఫేస్ చేస్తుంటే మాత్రం వెబ్సైట్కి వెళ్ళి మీ సీరియల్ నెంబర్ కొట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేసి ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Redmi Note 5 Pro రెడ్ కలర్ వేరియంట్ని రేపు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ట్విట్టర్లో వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇది రేపు పొద్దున 10 గంటలకు వీళ్ళు రిలీజ్ చేయబోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది పోస్ట్ చూస్తుంటే. చూడాలి మరి దీని ప్రైస్ ఎంతో, అవైలబిలిటీకి ఎప్పుడు తీసుకొస్తారు, ఏం డీటెయిల్స్ అయితే లేవు మనకి, రేపు తెలియవచ్చు వీటి డీటెయిల్స్ అన్ని. అండ్ నెక్స్ట్ Redmi 6 సిరీస్ అయితే ఎల్లుండి లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం చూసుకుంటే ఈ డ్యూయల్ 4G VoLTE వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చూసుకుంటే Redmi 5 సిరీస్లో మనకి ఈ ఫెసిలిటీ అయితే లేదు డ్యూయల్ 4G VoLTE బడ్జెట్లో. సో ఇప్పుడు వీళ్ళు Redmi 6, Redmi 6A, Redmi 6 Pro 3 ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. దీనిలో Redmi 6 అండ్ Redmi 6A 2 ఫోన్స్ అయితే మనకు డ్యూయల్ VoLTEకి సపోర్ట్ చేస్తాయి. ఈ 3 ఫోన్స్లో 2 ఫోన్స్ మీకు MediaTek ప్రాసెసర్తో వస్తున్నాయి. A22తో మీకు Redmi 6A వస్తుంది, MediaTek Helio P22తో Redmi 6 వస్తుంది, అండ్ Snapdragon 625తో మీకు Redmi 6 Pro వస్తుంది. ఎల్లుండి తెలుస్తుంది ప్రైజెస్ ఎంతో, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి GoPro నుంచి GoPro Hero 7 ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈ కెమెరా అయితే దీనికి సంబంధించి కలర్స్ పిక్చర్ అయితే బయటకు వచ్చింది, షోకేస్లో కనపడుతున్నాయి ఇవి. సో ఇవి నెక్స్ట్ మంత్ ఇట్లా లాంచ్ చేయొచ్చు, లేకపోతే ఈ మంత్ ఎండింగ్ అలా లాంచ్ చేయొచ్చు. GoPro Hero 7 3 కలర్స్లో వస్తుంది, వైట్, సిల్వర్, బ్లాక్. ఈ 3 కలర్స్లో ఇది అవైలబిలిటీకి రానుంది. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇది 33 అడుగుల వరకు లోతులో వాటర్ అయితే తట్టుకోగలదు, వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇంకా దీనిలో 4K వీడియో రికార్డింగ్ కూడా ఉండబోతుంది. చూడాలి మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఇవన్నీ మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ దీన్ని లాంచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి Honor 7Sని వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కాంటెస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. Honor 7S మరి అంత సూపర్ ఫోన్ అయితే ఏం కాదు. దీనిలో MediaTek ప్రాసెసర్ ఉంటుంది, 6739 ప్రాసెసర్, అండ్ 5.45 ఇంచ్ HD డిస్ప్లే ఉంటుంది. సో ఇది ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుంది చూడాలి, ఎందుకంటే అదే ప్రైస్లో Redmi 6 ఇవి రాబోతున్నాయి. అవి కొంచెం ఇంకా అడ్వాన్స్ ప్రాసెసర్తో వస్తున్నాయి, MediaTek ప్రాసెసర్తో. చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో Honor 7S. దీని గురించి ఎప్పుడు లాంచ్ చేస్తారో కూడా మనకి ఏమి ఎగ్జాక్ట్ డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మనకి Honor నుంచి Honor 7X సక్సెసర్స్ Honor 8X అండ్ Honor 8X Max 2 ఫోన్స్ వీళ్ళు సెప్టెంబర్ 5వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. దీని గురించి మనకు తెలిసిందే. సో 8X Max సంబంధించి కొన్ని వెబ్సైట్లో మనకి పిక్చర్స్ అన్ని బయటకు వచ్చినాయి. అండ్ దీనిలో ప్రాసెసర్ అయితే Snapdragon ప్రాసెసర్తో రాబోతుంది, 660 కానీ 636 కానీ 2 ప్రాసెసర్తో 8X Max అయితే రాబోతుంది. అదే 8X చూసుకుంటే TNA సర్టిఫికేట్లో దీని ప్రాసెసర్ వచ్చేసరికి Kirin 710 ప్రాసెసర్తో ఇది రాబోతుంది. సో 2 ఫోన్స్ మంచి ప్రాసెసర్తోనే ఉన్నాయి. అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఎస్పెషల్లీ 8X Max అయితే స్పెసిఫికేషన్ ఇప్పటివరకు లీక్ అయినాయి, చాలా బాగున్నాయి. 7.12 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది, టాప్లో నాచ్ వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, డాల్బీ ఆడియో ఉంది,
సో మంచి స్పెసిఫికేషన్స్ అయితే 8X మ్యాక్స్లో ఉన్నాయి. చూడాలి మరి ఇండియాకి ఎంత తొందరగా తీసుకొస్తారో, ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి హానర్ నుంచి హానర్ మ్యాజిక్ 2 అని చెప్పేసి ఒక ఫోన్ అయితే రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్. వీళ్ళు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో తీసుకురాబోతున్నారు. రీసెంట్గా లాంచ్ అయిన కిరిన్ 980 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. అంతేకాదు దీనిలో 40 వాట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. అండ్ 15 లేయర్స్ వరకు దీనిలో ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, అంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే మన కంప్లీట్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో రాబోతుంది. దగ్గర మనకి 100% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. బాటంలో ఏం చిన్న ఉండదు, టాప్లో నాచ్ అయితే ఏమి ఉండదు. సో ఇది సేమ్ మనకి ఒప్పో లాగా, వివో లాగా పాపప్ కెమెరాతో రాబోతుంది. అండ్ ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రావచ్చు. సో ఇదైతే తొందరలోనే హానర్ అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు హానర్ ప్లే గ్లోబల్ లాంచ్ ఈవెంట్లో. సో చూడాలి మరి ఎప్పుడు తీసుకొని వస్తారో అండ్ ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. నెక్స్ట్ మనకు హువావే నుంచి హువావే P20 అండ్ P20 Pro మొత్తం ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు 10 మిలియన్ ఫోన్స్ అమ్మినట్టు చెప్తున్నారు, 1 కోటి ఫోన్స్ అమ్మినట్లు చెప్తున్నారు ఇప్పటి వరకు. ఈ సందర్భంగా వీళ్ళు 2 ఎక్స్ట్రా కలర్స్ అయితే లాంచ్ చేశారు ఇప్పుడు. ఒకటి మార్ఫో అరోరా కలర్, ఇంకోటి వచ్చేసరికి పెరల్ వైట్ కలర్. సో అండ్ దీంతోపాటు హువావే P20 Pro స్పెషల్ ఎడిషన్ వీళ్ళు ఒక లెదర్ ఎడిషన్ తీసుకొని వచ్చారు. బ్యాక్ మనకి ప్యూర్ జెన్యూన్ లెదర్తో ఒక ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. ఇట్లా 3 వేరియంట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇటు ప్రైజెస్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి మోటోలా నుంచి మోటోలా P30 నోట్ని వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. P30 నోటే మనకి గ్లోబల్గా మోటోలా మోటో 1 పవర్గా రాబోతుంది. ఇది ఇండియాలో కూడా రాబోతుంది. ఇండియాలో మనకి నెక్స్ట్ మంత్ అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు. దీని స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. చూడాలి మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. కొంచెం తొందరగా తీసుకొస్తే బెటర్, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఈ P30 నోట్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ లెనోవో యూఐ మీద రన్ అవుతుంది. అదే మనం గ్లోబల్గా వచ్చే వర్షన్ చూసుకుంటే మోటోలా 1 పవర్, ఇది ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. చాలా డిఫరెన్స్ ఉంది సాఫ్ట్వేర్స్ మధ్యలో. మిగతా స్పెసిఫికేషన్స్ అండ్ సేమ్. మీకు వీటిలో డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. మీకు టాప్లో నాచ్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా బొకే షాట్స్ కోసం. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. క్విక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది, మోటోలా టర్బో పవర్ ఛార్జింగ్కి. అండ్ దీనిలో 2 వేరియంట్స్లో వీళ్ళు లాంచ్ చేశారు ఈ ఫోన్ని. 4GB ర్యామ్ 64GB మోడల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి వాళ్ళ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 20,000 రూపాయల దాకా ఉంది. ఇంకో మోడల్ కూడా ఉంది, 6GB ర్యామ్ 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 23,000 రూపాయల దాకా ఉంది. చూడాలి మరి దీన్ని ఇండియాకి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. 20,000 అంటే కొంచెం కష్టం, 636 ప్రాసెసర్. నెక్స్ట్ మనకు నుబియా నుంచి నుబియా ఆల్ఫా అని చెప్పేసి ఒక స్మార్ట్ వాచ్ కమ్ ఫోన్ని వీళ్ళు డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చారు ఐఫా 2018లో. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది స్మార్ట్ వాచ్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ మళ్ళీ ఫోన్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఫోన్ లాగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే దీనిలో డిస్ప్లే వచ్చేసరికి ఎంత మొత్తం స్పెసిఫికేషన్స్ కూడా వీళ్ళే మెన్షన్ చేయలేదు. జస్ట్ వీళ్ళు ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు అండ్ ఒక ప్రోటోటైప్ అయితే దానిలో పెట్టారు అంతే. మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని గురించి మనకేం తెలియదు. సో దీనిలో OLED డిస్ప్లే అయితే ఉంది. ఇది మనకి కొంచెం కరువు ఉంది డిస్ప్లే. ఒక కెమెరా కూడా కనపడుతుంది, ఒక మైక్ ఉంది అండ్ ఒక స్పీకర్ కూడా ఉంది. సో మీరు ఫోన్ కాల్స్ కూడా దీనిలో మాట్లాడవచ్చు. LTE మోడెమ్ కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అంటే మనం డేటా బ్రౌజింగ్ కూడా దీనిలో చేయొచ్చు. సో ఇవన్నీ చేయడానికి మనకి బ్యాటరీ కెపాసిటీ అంత ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఫోనే మనకి తొందరగా బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది మనం డేటా యూజ్ చేస్తూ ఉంటే. సో దీనిలో ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, కానీ ఈ ఫీచర్స్ అని దీనిలో అయితే ఉన్నాయి. మీరు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. అండ్ ఇంకా స్మార్ట్ వాచ్ ఫీచర్స్ కూడా ఉంటుంది. మీరు స్టెప్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, హార్ట్ రేట్ని మానిటర్ చేస్తూ ఉంటుంది, స్లీప్ ట్రాక్ చేస్తుంది. ఇట్లా మనకి స్మార్ట్ వాచ్కి సంబంధించిన ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి. సో 2 కంబైన్గా వీళ్ళు దీన్ని తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ అంతా ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, దాని ప్రోటోటైప్ అయితే పెట్టారు. దాన్ని కూడా ఎవరు టచ్ చేయకుండా గ్లాస్లో పెట్టారు. చూడాలి మరి దీన్ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొని వస్తారో. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ వాచ్ని తీసుకురావట్లేదని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది. ఈ ఇయర్ అయితే మనకి పిక్సెల్ వాచ్ అయితే ఉండదు. ఈ ఇయర్ మొత్తం వీళ్ళు సాఫ్ట్వేర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు. వేర్ OS మీద, హార్డ్వేర్ సంబంధించి మేమేం ఫోకస్ అయితే పెట్టట్లేదు అని చెప్పేసి గూగుల్ అయితే ప్రకటించింది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X23 సెప్టెంబర్ 6వ తారీఖు లాంచ్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్ ఒకటేసరికి సోనీ IMX363 సెన్సార్ అన్నట్లు మనకి న్యూస్ అయితే ఉంది. సేమ్ వివో నెక్స్ట్లో అయితే కెమెరా ఉంది, అదే కెమెరా ఉండబోతున్నట్లు న్యూస్ ఉంది. సెకండరీ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్తో రాబోతున్నట్లుగా న్యూస్ ఉంది. అండ్ దీంతో పాటు స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్తో రాబోతున్నట్లు కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అదే రోజు మనకి ఇండియాలో వివో V11 ప్రోని లాంచ్ అయిపోతున్నారు. సో అది ఎంత ప్రైస్ పెడతారు, అది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, మనకి వాటర్ డ్రాప్ డిజైన్లో వస్తుంది. సెప్టెంబర్ 6వ తారీఖు తెలుస్తుంది అని ఇండియాలో ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 3 XL ఇంతకుముందు అన్బాక్సింగ్స్ అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇంకో పిక్చర్ బయటకు వచ్చింది. ఈ పిక్చర్లో చూసుకుంటే ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనపడుతుంది, స్టీరియో స్పీకర్స్ కనపడుతూ ఉన్నాయి, బ్యాక్ అయితే సింగిల్ కెమెరా కనపడుతుంది.
సో ఇది నేను ఇంతవరకు చూడలేదు, మరి అన్బాక్సింగ్ వీడియో మొత్తం బయటికి రావడం, మరి ఎవరు చేస్తున్నారేమో ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కానీ అక్టోబర్లో అయితే మనకి పిక్సెల్ 3 XL అయితే రిలీజ్ చేయబోతున్నారు. పిక్సెల్ 3 XL అక్టోబర్ 4 కానీ 9 కానీ ఈ డేట్స్లో ఇవి రావచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి హువావే నుంచి, హువావే మేట్ సిరీస్ని అక్టోబర్ 16 తారీఖు లాంచ్ చేయబోతుంది. ఇవి కిరిన్ 980 ప్రాసెసర్తో వస్తున్నాయి, మేట్ 20 సిరీస్ ఇవి. సో వీటితో పాటు వీళ్ళు EMUIని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. EMUI వర్షన్ 9.0ని అనౌన్స్ చేయబోతున్నారు. ఇది ఆండ్రాయిడ్ పై బేస్డ్ మీద రన్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీడియా బ్రీఫింగ్లో కొన్ని పిక్చర్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ ఏ ఫోన్స్లో ఇది రాబోతుందో కూడా వాళ్ళు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు హువావేలో P20 Pro, మేట్ 10 ప్రోలో రాబోతుంది. హానర్ 10, హానర్ ప్లే, హానర్ V10. హానర్ బ్రాండ్లో ఈ ఫోన్స్కి రాబోతుంది. ఫ్యూచర్లో కొన్ని ఫోన్స్కి ఇంకా తీసుకొస్తామన్నట్లు బాటంలో వాళ్ళు మెన్షన్ చేశారు, మోర్ కమింగ్ సూన్ అని చెప్పేసి. చూడాలి మరి ఏ ఫోన్స్ వీటిని తీసుకొస్తారు. ఇది కొంచెం ఫాస్ట్ ఉంటుంది, లైట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీని గురించి మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మనకి అక్టోబర్ 16 తారీఖు తెలుస్తుంది, EMUI 9.0 సంబంధించి. ఇది ఫ్రెండ్స్ టెక్న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. రేపైతే నేను Nokia 6.1 అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఈ పార్సల్ అయితే ఇప్పుడు వచ్చింది, నాకు ఎప్పుడో ప్రీ ఆర్డర్ పెట్టాను Nokia వెబ్సైట్ నుంచి. రేపైతే దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.